హరిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పుడు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ను జనం డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్థితి లేకపోవడంతో దానికి బదులుగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురానుంది. అయితే రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై ఇప్పటికే నిషేధం ఉన్నా కూడా చాలా మంది వేరే మార్గాలలో డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతూనే ఉన్నారు. అందువలన వీటికి అడ్డుకట్ట వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సరికొత్త ఆలోచనతో ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. ఐటీ శాఖ సహాయంతో కొత్త సాఫ్ట్వేర్ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేయబోతోంది. ఈ విధంగా సైబర్ విభాగం నుండి ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ మొబైల్ సమాచారం లభించిన వెంటనే సదరు మొబైల్ ఫోన్ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వవలసినదిగా హోంశాఖ, ఐటీ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ శాఖ ఈ సాఫ్ట్వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఐటీ శాఖ సదరు సాఫ్ట్వేర్ను హోంశాఖకు అందిస్తుంది. దీని సాయంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడర్ల భరతం పట్టబోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై తెలంగాణ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా తదుపరి చర్యలపై దృష్టి సారిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపాలని, వాటిపై నిషేధం విధించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని హోం, ఐటీ శాఖలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ ఇప్పటికే అమలులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ చట్టాలను పరిశీలించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్లపై నిషేధం అమలులో ఉందని, అయితే వాటిని వాడుతున్నవారికి గానీ లేదా ప్రమోట్ చేస్తున్నవారికి గానీ కఠిన శిక్షలు పడేలా చర్యలు లేవని గుర్తించింది. దీంతో ఇప్పటికే ఉన్న నిషేధం ఉత్తర్వును సరిదిద్దాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఈ బెట్టింగ్ యాప్లను సంపూర్ణంగా నిషేధించే విధంగా ప్రభుత్వం తగిన అడుగులు వేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.